మూడో దశ ఎన్నికల్లో భాగంగా బీదర్లో పోలింగ్ తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. సో నవీన్, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? పోలింగ్ బూత్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలానే కర్ణాటకలో రెండో విడత మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో విడత ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఈ రోజు మూడో విడత ఎన్నికలు కర్ణాటకలో జరుగుతున్నాయి. మొత్తం మీద కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే రెండో విడత పోలింగ్ లో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది మొన్న 18వ తారీఖున. ప్రస్తుతం మరో 14 లోక్సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ ప్రారంభమైంది. సో రెండో విడత పోలింగ్ లో కర్ణాటకలో జరిగినటువంటి పోలింగ్ లో 69% పోలింగ్ నమోదైంది. అయితే ప్రస్తుతం నేను కర్ణాటకలో ప్రధానంగా ఈసారి పోలింగ్ నేపథ్యంలో కర్ణాటకను రెండు భాగాలుగా విభజించారు పోలింగ్ నేపథ్యంలో. సో దాంట్లో దక్షిణ కర్ణాటక అలానే దక్షిణ కర్ణాటక అలానే దక్షిణ కర్ణాటక ఫస్ట్ ఫేజ్ లో జరిగితే ప్రస్తుతం ఉత్తర కర్ణాటక పశ్చిమ కర్ణాటకలో ఈ రోజు ఆ పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను ఆనుకొని ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా 5 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో దాంట్లో ప్రధానంగా ఇటు బీదర్, ప్రస్తుతం నేను బీదర్ లో ఉన్నాను, ఆ తర్వాత గుల్బర్గా, కలబురిగి అని చెప్పేసి అంటారు, రాయచూర్, అలానే కొప్పళ, అలానే బెల్లారి, ఈ 5 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. సో మొత్తానికైతే 2014 ఎన్నికల టర్నౌట్ ను కనుక చూస్తే పోలింగ్ టర్నౌట్ ను కనుక చూస్తే ఈసారి కూడా 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి బీదర్ ఒకప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉండేది, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కలిసింది. సో మనకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా ఇటు బీదర్ అలానే పక్కనే ఉన్నటువంటి గుల్బర్గా 2 లోక్సభ స్థానాలు కూడా తెలంగాణ, రాయచూర్, కొప్పళ, బెల్లారి ఈ 3 ఆనుకుని ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ 5 లోక్సభ సెగ్మెంట్లలో దాదాపుగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లే మనకు పెద్దగా కనిపిస్తారు. దాదాపుగా 80% మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉంటారు. సో 20 మంది అర్బన్ ఓటర్లు ఉంటారు, 20% మంది అర్బన్ ఓటర్లు ఉంటారు. సో దాంట్లో ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు నేటివిటీ, తెలుగు ఆరిజిన్ ఉన్నటువంటి తెలుగు మాట్లాడగలిగేటువంటి ఓటర్లే దాదాపుగా ఇక్కడ 25 నుంచి 30% వరకు ఓటర్లంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ బీదర్ అలానే గుల్బర్గా ఈ 2 లోక్సభ సెగ్మెంట్ లో చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు కూడా ఏం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈవీఎంల కనబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేను బీదర్ లో ఉన్నాను. సో ఈ బీదర్ లో ఇద్దరు హేమహేమిలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ధరమ్ సింగ్ సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన జేడీఎస్ మద్దతుతో ఆయన బరిలో ఉన్నారు. సో అలానే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి భగవంత్ సో ఈసారి రెండోసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఈ 2 పార్టీల మధ్య మాత్రమే హోరాహోరీ పోరు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 22 మంది అభ్యర్థులు ఆ బీదర్ లో లోక్సభ స్థానంలో వాళ్ళంతా కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఓటర్లు అంటే తెలుగు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడే దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడినటువంటి కొంతమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఉదయం ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్ ఇక్కడికి రావడం, లైవ్ రిపోర్టింగ్ చేస్తుండడంతో వీళ్ళంతా కూడా ఆతృతగా వాళ్ళంతా కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాతో పాటు కొంతమంది వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్పండి, సో ఓటేసారా? సో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ బీదర్ లో? మీరు 30 years, 35 years. సో ఎట్లా ఉంటుంది ముఖ్యంగా ఇటు అంటే ఇది తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం. సో ఇక్కడ రాజకీయ వాతావరణం ఎట్లా ఉంటుంది? బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఇది యాక్చువల్లీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ నిజాం స్టేట్ లో ఎంత డిస్ట్రిక్ట్ ఉండే కదా అవి అన్ని రాయలసీమ కాల్పాప్ చేయాలి అంటే ఎన్ని మాటలు ఎన్టీ రామారావుకి చెప్పినాము, కానీ అతను వినలేదు, మీద పోయిండు. మీరు ఉన్నోళ్ళంతా చేయాలని కదా ఎస్ఆర్కి చెప్తే కూడా అతను కూడా చెయ్యాడు. యాక్చువల్లీ ఇస్తాడు అక్కడ ఆ ప్రాంతాక రాయలసీమ అని ఒక బండి కూడా పెట్టించాడు. అంటే మనం ఏం పాపం చేసామా? అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మనం యాక్చువల్లీ మేము కూడా రాయలసీమలో రావాలి. యాక్చువల్లీ ఈ ప్రాంతం అంతా నిజాం స్టేట్ లో ఉన్నది, 371 వచ్చింది. దానికి మనకు కూడా రాయలసీమ ఫెసిలిటీస్ దొరకాలి.
మీకు ప్రత్యేక గుర్తింపు రావాలనుకుంటున్నారా లేకుంటే కర్ణాటక రాష్ట్రం నుంచి విభజించాలని చెప్పేసి అనుకుంటారు? డివైడెడ్ ఎందుకు అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ కు డిపెండెంట్ ఉన్నప్పుడు కూడా ఇది డివైడ్ ఎందుకు చేశారు వాళ్ళు? అది కావాలి. రాయలసీమ అదే మద్రాసు ఒకటే లేదు, కానీ మా బీదర్, గుల్బర్గా, రాయచూర్ కూడా ఇది మా రాయలసీమలో వస్తుంది, రావాలి. 371 ఓన్లీ అప్లై చేసిండు, కానీ ఇంత పిల్లలు వస్తే కూడా వాళ్ళు కట్టరు. రేపు రండి, ఎల్లుండి రండి, ఏం కాయిదాలు అడగాలి అంటే కలావ్ రేపు రండి. అంటే తెలంగాణ ఉన్నప్పుడు ఎంత మనకు 6 కిలోమీటర్ తెలంగాణ తెలుసా, 6 కిలోమీటర్ ఉంది. ఆ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుతున్నారు. వాళ్ళకి ఏమైనా కాయిదాలు కావాలంటే మీరు జైరాబాద్ పోండి, నారాయణఖేడ్ పోండి, సిద్దిపేట పోండి. ఎంత దూరం పోవాలి ఆ పిల్లలు? సమస్యలు ఉండదు అనుకుంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. బట్ వీఆర్ డిపెండ్ ఆన్ ది 20 సిటీస్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్. మనకు ఏం ఫెసిలిటీ ఇక్కడ దొరకలేవు. ఎందుకంటే మేము టాప్ ఆఫ్ ది కర్ణాటక, అంటే హెడ్, ఓన్లీ హెడ్. దెర్ ఇస్ నో కాలు కై. మీరు చెప్పండి, ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు కదా, సో ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎట్లా ఉంటుంది, తెలుగు వాళ్ళు ఎట్లా ఉంటారు? బాగానే ఉంటారు ఇక్కడ. అన్ని సమాచారాలు తెలుగు వాళ్ళే, 80% తెలుగు వాళ్ళే ఉంటారు. నిజాం సర్కార్లో ఏరియా ఉన్నప్పుడు అప్పటి నుంచి తెలుగే ఇక్కడ అంతా. మార్కెట్ అంతా హైదరాబాద్ వీళ్ళకంతా. ఇక్కడ మంచి ఏం ప్రాబ్లం లేకుండా ఎలక్షన్ అవుతుంటది. ఎలక్షన్ రాజకీయ చైతన్యం ఎట్లా ఉంటుంది? ప్రధానంగా ఇక్కడ ఎన్నికలప్పుడే రాజకీయాలు లేకుంటే మిగతా సందర్భాలు ఎట్లా ఉంటాయి? అప్పుడే రాజకీయం, ఆయనకి ఏముండదు, అందరు ఒకటే ఉంటారు. చెప్పరా బాబు? నాకు కొంచెం కొంచెం వస్తుంది, हिंदी में बोलूं? यहाँ पे ये कर्नाटक बीदर का हालत कैसा हुआ मालूम है? इधर कर्नाटक वाले सबसे लास्ट बैकवर्ड डिस्ट्रिक्ट बोल के इधर केयर नहीं करते. इधर आंध्रा वाले, तेलंगाना वाले इधर नहीं केयर कर रहे. जो आंध्रा वाले और तेलंगाना, आंध्रा, कर्नाटका, ये और 7-8 किलोमीटर गए तो महाराष्ट्र है. ये तीनों चारों बॉर्डर मिलके यहाँ पे बीदर अनकेयरलेस हो गए. इसलिए तो हम प्रोग्रेस चाह रहे हैं. प्रोग्रेस के लिए इस बार हम अच्छा सा वोटिंग करने के लिए सभी युवकों को और सबको, बुजुर्गों को घर के बाहर निकाल के हम सभी वोटिंग कर रहे हैं. क्या चाहिए आपका मुद्दा, क्या है ये चुनाव में, क्या क्या चाहिए? समस्या तो हमारा जो यंग स्टार है उनको जो हक मिलना चाहिए हमारे देश के लिए, वो अब मोदी को देखे हम थोड़ा बहुत हमारे पास जागृत हुआ है. अभी हम उनको हर एक बार मोदी को लाना बोल के हमारा इरादा है. पॉलिटिक्स छोड़ दो अभी. मैंने पॉलिटिक्स नहीं, पॉलिटिक्स कौन सा, मैं पॉलिटिक्स आंध्रा, तमिलनाडु वो बात कर रहा हूँ. मैं देश के लिए बात कर रहा हूँ. मैं पॉलिटिक्स बोले तो बीजेपी, दड़ा, कांग्रेस, वो तो हम बात नहीं कर रहा. मैं हमारे देश के लिए, हमारा देश बचाने के लिए अच्छा सा एक हम सब यंग स्टार होकर वोटिंग कर रहे हैं. సో బార్డర్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పని అందరు చెప్తున్నారు. సో ఏంటి అంటే ఈ ఎన్నికల ద్వారా మీరు ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? లేదు సార్, ఇక్కడ ఎలక్షన్ అయితే సాగుగా జరుగుతుంది సార్. ఇక మనకైతే ఇక బీజేపీ రావాలన్నది ఇక్కడ. సో మొత్తం మీద అయితే ఇక్కడ బీదర్, ముఖ్యంగా బీదర్ స్థానంలో ప్రస్తుతం అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బీజేపీ ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇటు 5 లోక్సభ నియోజకవర్గాలు 2 తెలుగు రాష్ట్రాలను ఆనుకున్నటువంటి నియోజకవర్గాలుగా చెప్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ 5 లోక్సభ సెగ్మెంట్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఒక సమస్యనైతే ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా సో వాళ్లకు కొన్ని హక్కుల విషయంలో మాత్రం ఇప్పటికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కర్ణాటకకు కాకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ కు కాకుండా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కాకుండా పోతున్నటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రధానంగా ఈ ఎన్నికల్లో సో వాళ్ళు ఈ అంశాన్ని ప్రధానంగా ఈ ఓట్లు అడిగేందుకు వస్తున్నటువంటి నాయకుల ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఇటు బీదర్ ని ఆనుకున్నటువంటి కలబురిగి, అంటే గుల్బర్గా లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక అనేది దేశవ్యాప్తంగా ఒకంత ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అక్కడ లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా ఓటమెరుగని నేతగా ఉన్నారు. 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2 సార్లు లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో బీదర్ నుంచి గుల్బర్గా వెళ్దాం. సో అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఆ గుల్బర్గాలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా పోలింగ్ ఎలా సాగుతుంది, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఒకసారి లైవ్ లో చూద్దాం. ఓటు స్టూడియో.